స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్, స్పెసిఫిక్ డీటెయిల్స్ లేనప్పుడు యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద పర్సన్, ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మనిషిని కలుస్తాం, అతన్ని మనం మాట్లాడో కొన్నిసార్లు పరిచయం అయ్యి మాట్లాడిన తర్వాత మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది తన మీద. అప్పుడు రేపు పొద్దున ఆ వ్యక్తి ఇలా చేసాడు అలా చేసాడు అంటే మీకు మీరు ఆల్రెడీ ఏర్పరచుకున్న అభిప్రాయంతో కంపేర్ చేస్తే లేదే అతను అలా చేయడే, లేకపోతే అలా అతను జాస్తి చేసే ఉంటాడు అని వస్తుంది. అప్పుడు అందుకని ఎలాంటి విషయంలోనైనా అసలు పర్సనల్ ఇంటిగ్రిటీ ఆఫ్ క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. నేను ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేశాను సినిమా. రైట్. అంటే సోనియాతో విభేదానికి సంబంధించి అప్పుడు ఏది సోనియా ఆయన్ని ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పింది కదా, ఏదైతే ఓదార్పు యాత్ర అన్నటువంటిది, ఇంటింటికి వెళ్ళొద్దు, ఒక చోట ఉండి చెయ్యండి, జిల్లాకు ఒక చోట, గవర్నమెంట్ తరపున ఇంత డబ్బులు ఇద్దాం, మీరు ఇవ్వాలనుకున్నది కూడా అక్కడే ఇవ్వండి కానీ ఇంటింటి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది. దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ మీకు ఏమనిపించింది, ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దాన్ని? అది నేను చూపించాను, అది 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 మన సినిమాలో కూడా చూపించాను. అంటే ఓదార్పు యాత్ర అనేది నా ఉద్దేశంలో ఇట్స్ ఏ వెరీ పర్సనల్ థింగ్. అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక పొలిటికల్ లీడర్. పొలిటికల్ లీడర్ అర్థం ఏంటి, చాలా మంది అభిమానులు ఉంటారు, ఆయన ఓటేసిన వాళ్ళు ఉంటారు, ఆయన పోయినప్పుడు షాక్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి పరామర్శించడానికి ఈయన ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఓదార్పు యాత్ర లాంటిది నాకు తెలిసి వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు. ఒక రాజకీయ నాయకు పోయి అలాంటి అప్పుడు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, లేకపోతే ఈయన బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి ఫస్ట్ టైం నేను అసలు జగన్ గారిని స్టడీ చేయడం మొదలెట్టింది ఓదార్పు యాత్ర దగ్గర నుంచి. అప్పుడు నేను పర్సనల్ మ్యాటర్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో తను పార్టీ పెట్టబోతున్నాడా లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలని చేస్తున్నాడు, ఒక జీజక్ రియాక్షన్ లో, అంటే ఇన్స్టింక్టివ్ రియాక్షన్ లోంచి వచ్చింది అది చేయటం. అందుకని ఇప్పుడు నేను ఒక పొలిటికల్ పనికి సంబంధించిన దానికి పర్సనల్ మ్యాటర్. ఇన్ఫాక్ట్ సినిమాలో డైలాగ్ కూడా ఉంది, ఓదార్పు యాత్ర అనేది పొలిటికల్ మ్యాటర్ కాదు, నా పర్సనల్ మ్యాటర్ అని చెప్తాడు జగన్. కానీ సోనియా గాంధీ తిరస్కరించడానికి కారణం మీ పర్స్పెక్టివ్ లో ఏంటి? అంటే సాధారణంగా లీడర్ ఎదుగుతుంటే తోడ్పడాలి కదా. అంటే ఇప్పుడు సోనియా అంటే ఎవరు ఎంత పెద్ద లీడర్ అయినా మనుషులుగా వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయండి.